మనమైతే మళ్ళీ యాజ్ యూజువల్గా కాలేజ్కి అయితే వచ్చేసాము. ఇంకా మిడ్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనకైతే క్లాసులు జరగవు. ఇంకెలాగో క్లాసులు జరగదు కదా అని చెప్పి లైబ్రరీకి అయితే వచ్చేసాము. లైబ్రరీకి వస్తే మనలో అయితే భలే చదివేస్తున్నారు అందరూ. సరే నేను కూడా చదివేద్దాం అనుకున్నా. అందులో స్పెషల్ ఏముందంటారా? అందులో ఏం స్పెషల్ లేదు మామ. అందరూ మిడ్ ఎగ్జామ్స్ వస్తేనే చదువుతారు, మనమైతే మిడ్ ఎగ్జామ్స్ వస్తేనే చదువుతాము. సరే అని చెప్పి మనం కాసేపు ప్రాక్టీస్ అయిపోయాం. ఇంకా మనోడైతే ప్రాక్టీస్ అయ్యి బోర్ కొట్టి మొబైల్ ఏదో చూస్తున్నాడు. సరే అని చెప్పి ఇంకా చదివి ఆకలేస్తుందని చెప్పేసి ఇంకైతే క్యాంటీన్కి అయితే బయలుదేరిపోయాం. సరే అని చెప్పి క్యాంటీన్కి అయితే అలా వెళ్ళిపోయాం. మనమైతే క్యాంటీన్కి వెళ్ళి 2 సమోసాలు ఒక ఎగ్ పఫ్ అయితే కడుపులోకి వేసేసాము. అప్పటికి ఏదో తగ్గింది. సరే అని చెప్పి ఒక టీ అయితే ఆర్డర్ ఇచ్చాము. టీ ఇచ్చుకొని తాగేసి మళ్ళీ అయితే ఇంకా ఎగ్జామ్కి అయితే బయలుదేరిపోయాం. ఎగ్జామ్ అయితే తొందరగా ఫినిష్ చేసుకుని జిమ్కి అయితే వచ్చేసాము. జిమ్లో అయితే వాంచి పడేసాము. ఇంకైతే మనం మళ్ళీ రేపు తొందరగా ఎగ్జామ్ ఉందని చెప్పి తొందరగా అయితే బయలుదేరిపోయాను. ఇంకా ఏం చూస్తున్నాము, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకో.